గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? మంత్రి లోకేష్ కు ప్రమోషన్ ఇచ్చే దిశగా అడుగులు పడబోతున్నాయా? ప్రస్తుతం టీడీపీలో లోకేష్ కు నిర్ణయాత్మక పదవి ఇచ్చేలా ప్లాన్ జరుగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నారా లోకేష్. అయితే ఆయనకు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశం ఉందంటూ తెలుగుదేశం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. మహానాడు వేదికగా లోకేష్ పేరును ప్రకటించే అవకాశం ఉందంటూ గట్టిగానే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహానాడులో కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా అన్ని విభాగాలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు నారా లోకేష్. మహానాడుకు సంబంధించిన నిర్ణయాల బాధ్యత లోకేష్ కు అప్పగించినట్టుగా తెలుస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి 29 వరకు అంటే 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహిస్తోంది తెలుగుదేశం పార్టీ. పార్టీలో ఒకే పదవిలో 2 సార్లు కంటే ఎక్కువ సార్లు పనిచేయొద్దన్నది లోకేష్ నినాదం. కొద్ది రోజుల క్రితం ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంతవరకు లేనిది ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయబోతున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా లోకేష్కు ప్రాధాన్యత పార్టీలో పెరగాలి అనే డిమాండ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ఈ అంశాన్ని గట్టిగా ప్రతిపాదించారు. సో ఈ నేపథ్యంలోనే పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పేందుకు ఇటు పార్టీ అధ్యక్షుడు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఆయనను ప్రకటించడం ఇక కేవలం మిగిలిందని మాత్రమే అనుకోవాలా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ ఆయన మరి ముఖ్యంగా నారా లోకేష్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దాంతోపాటు పార్టీకి సంబంధించిన వివిధ అంశాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు, కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ జోడెద్దులాగా అంటే ఇటు పార్టీని ఎట్ ద సేమ్ టైం తనకున్న ఆ ప్రభుత్వ బాధ్యతలను రెండింటినీ కూడా జోడెద్దుల్లా సరిగ్గా ట్రాక్లో తీసుకువెళ్ళగలుగుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది నా మాట కాదు, తెలుగుదేశం పార్టీలోనే విస్తృతంగా జరుగుతున్న చర్చ. ఏంటా చర్చ అంటే ఇప్పటికీ ఇటు లోకేష్ హయాంలో లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐటీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్ణయాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మినిస్టర్గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంలో 91 ఐటీ లేదా ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి అంటూ కూడా తెలుగుదేశం పార్టీలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాదు ఏకంగా 91 కోట్లకు పైగా 91,000 కోట్లకు పైగా అంటే 91,000కు పైగా ఇన్ఫ్యాక్ట్ 91,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని ప్రతిపాదిస్తోంది, ఈ అంశాన్ని చెబుతోందంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఏకంగా 141,400కు పైగా ఉద్యోగాలు సిద్ధమయ్యాయంటూ తెలుగుదేశం పార్టీలో గట్టిగా చర్చ జరుగుతోంది. సో ఇన్ని జరుగుతున్న సందర్భంలో ఎందుకు లోకేష్కి పార్టీలో మరింత ప్రాధాన్యత ఇవ్వకూడదు అంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందు తెలుగుదేశం పార్టీ కీలక నేతలందరూ కూడా చర్చించిన నేపథ్యంలో నెక్స్ట్ వచ్చే 5 నెలల్లో 5 లక్షల ఉద్యోగాల టార్గెట్గా వెళ్తున్న నారా లోకేష్కి పార్టీలో మరింత ప్రాధాన్యత ఇవ్వాలి, మరింత బాధ్యతలు అప్పచెప్పాలి అంటూ కూడా ప్రతిపాదన తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక ప్రకటించడం మాత్రమే మిగిలిందనుకోవాలా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇంతవరకు మనం చూసిన సిచ్యువేషన్స్ వేరు. ఇంతవరకు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ లేకపోతే ఇటువంటి పదవిని అయితే తెలుగుదేశం పార్టీలో చూడలేదు. సబ్జెక్ట్ టు ద కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇప్పుడు నారా లోకేష్ను ఆ పదవిలోకి తీసుకువెళ్ళడం వెనకాల చంద్రబాబు వ్యూహం ఏంటి? సచిన్, డెఫినెట్గా నారా లోకేష్ ఇప్పుడు పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నమాట మనం అందరం చూస్తున్నాం. గడిచిన 2024 సంవత్సరం తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయ బృందించిన తర్వాత లోకేష్ వ్యవహార శైలి కావచ్చు, లోకేష్ చేస్తున్న వివిధ రకాల ఎక్సర్సైజ్ కావచ్చు, ప్రధానంగా వీటన్నిటిని మనం చూసుకుంటే ఒకవైపు పార్టీని నడపడంలో కావచ్చు, యువతకు పెద్ద ఎత్తున బాధ్యతను ఇవ్వబోతున్నారు. యువ నాయకత్వాన్ని టీడీపీలో ప్రమోట్ చేయాలని టీడీపీ అధిష్టానానికి పెద్ద ఎత్తున కూడా
పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒకవైపు ఏకంగా డిప్యూటీ సీఎం ఏమని చెప్పి గతంలో డిమాండ్ చేసిన నేపథ్యం కూడా మనం మర్చిపోకూడదు. అయితే అటువంటి వ్యవహారంలో కూడా లోకేష్ చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఈ పార్టీలో ఒకవైపు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి మనం అది తీసుకోకూడదు అని చెప్పి ఆయన తను తానుగా తగ్గించుకున్న పరిస్థితి మనం చూసాం. మరోవైపు ఇప్పుడు లోకేష్కి సంబంధించిన రోల్ ఏంటి అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే రేపు ఈ నెల 27, 28, 29 మహానాడు జరగబోతుంది. ఈ మహానాడు కార్యక్రమాన్ని కావచ్చు లేకపోతే ఇతర కార్యక్రమాలు మొత్తాన్ని కూడా నారా లోకేష్ పూర్తిగా కూడా తన దగ్గర ఉన్న వ్యవస్థను అంతా కూడా కంప్లీట్గా యంగ్ టీమ్తోనే వ్యవహారాన్ని అంతా కూడా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్క విభాగంలో తన ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా అటువంటిది ఒకవైపు అయితే ఇప్పుడు నారా లోకేష్కి యువనాయకత్వం పార్టీ కట్టబెట్టబోతుంది అని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అదే ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని. సో ఒకవైపు జాతీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉన్న ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్కి ఇస్తే చాలా కీలకమైన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆ పార్టీలో ఉన్న యువకులకి పెద్దపీట వేసిన పరిస్థితి ఉంటుంది. యువకులు కూడా నారా లోకేష్ ఇటీవల కాలంలో మనం చూసుకుంటే 2014 నుంచి 19 మధ్యలో ఆయన మంత్రిగా పనిచేసిన ఆ టైంకి ఇప్పుడు ఈ 1 ఇయర్కి చాలా మెచ్యూరిటీ ఉంది. చాలా వరకు కూడా ఆయన చాలా సమస్యల్ని పరిష్కరించగలుగుతున్నారు. ప్రధానంగా ఆయన ఐటీ విద్యాశాఖ మంత్రిగా చూసుకుంటున్న నేపథ్యంలో ఐటీ నుంచి దాదాపుగా 91,000 కోట్ల రూపాయలకు సంబంధించి చాలా నిధులు రాబోతున్నాయని ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు ఇండస్ట్రీస్కి సంబంధించి పెద్ద నేతలతో పెద్ద కంపెనీ సీఈఓలతో వాళ్ళందరితో కూడా ఆయనే పర్టికులర్గా కూర్చొని వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ తన రోల్ చాలా ఎక్కువగా వ్యాస్ట్గా పెంచుకున్నారు లోకేష్. గతంలోకి ఇప్పటికి కంపారిజన్ కూడా జరుగుతుంది. 2014 నుంచి 2019లో ఆయన అంటే ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయినప్పటికీ అప్పుడు జరిగిన ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంది, ఇప్పుడు ఏ విధంగా యాక్టివ్లో ఉన్నారో, ఎంత వరకు పబ్లిక్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే బేసిక్గా మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా చేస్తున్న పరిస్థితి. నిజంగానే మంగళగిరి నియోజకవర్గంలో వారానికి 3 రోజుల పాటు అక్కడ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా నారా లోకేష్ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి అక్కడున్న ప్రతి పబ్లిక్ అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వచ్చిన సమస్యను ఎప్పటికప్పుడు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కొంత యాక్టివిటీని నారా లోకేష్ కొంత మార్పు వచ్చింది. నారా లోకేష్ పబ్లిక్కి యువతకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. మరోవైపు నిజంగానే 2019 సమయంలో అప్పుడు జరిగిన ఈయన చేసిన యువగలం పాదయాత్ర దాదాపుగా 3,200 కిలోమీటర్ల పైగా ఆయన యువగలం ద్వారా పాదయాత్రను చేసిన ప్రయత్నం చేశారు. అక్కడ అందరినీ కూడా తన స్టైల్ తన వర్కింగ్ స్టైల్ తన ఏ విధంగా పబ్లిక్తో మాట్లాడగలరు, ఏ విధంగా కలిసిపోగలరు అనేది పెద్ద ఎత్తున యువగలం అనేది చాలా పెద్ద సక్సెస్ చేసిన పాదయాత్ర. మరోవైపు చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కూడా, చంద్రబాబుని జైల్లో ఉంచిన సమయంలో కూడా ఆయన ఎక్కడ కూడా దీని మీద నిరుత్సాహపడలేదు, వెనకడుగు వేయలేదు. అక్కడున్న తన క్యాడర్ని మొత్తాన్ని సమాయత్తంలో 52 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నా కూడా క్యాడర్ని ఒకవైపు కలుపుకోవడంలో కావచ్చు, లేదు ఒకవైపు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని కలవడం కావచ్చు, ఢిల్లీలో ఏ విధంగా తనకున్న సంబంధాలు వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ వర్కౌట్ చేయడంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా నారా లోకేష్ చాలా కీలకమైన పాత్ర పోషించారనేది అన్డౌటెడ్లీ దీంట్లో ఖచ్చితంగా ఆయనకు ఒక మార్క్ అయితే తెచ్చుకున్నారు. తర్వాత ఏ విధంగా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు నారా లోకేష్ వ్యవహార శైలికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ చర్చలో ప్రతి ఒక్క సమస్యని మామూలుగా ట్విట్టర్లో వచ్చిన చిన్న ఇష్యూస్ని కూడా తాను ప్రత్యేకంగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి చాలా మందికి. నిజంగా లోకేష్ ఇంత యాక్టివ్గా రియాక్ట్ అవుతున్నాడా అన్న ఒక ఆలోచన టీడీపీ పార్టీలోనే కొంతమంది సీనియర్ నేతలు చర్చిస్తున్న పరిస్థితి. ఇప్పుడు కొంతమంది యనమల లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఒక యువనేతగా ఏ విధంగా మెర్జ్ అవ్వాలో, ఏ విధంగా ఆయన ఎదగాలనుకుంటున్నాడు, సో ఆ దశగా ఇప్పుడు పూర్తిగా ఆయనకి ఆ పర్సంటేజ్ కూడా పెంచుకుంటూ నారా లోకేష్ నడుస్తున్నాడు అనేది యనమల లాంటి వ్యక్తులు కూడా సీనియర్ల మాజీ మంత్రి, పలుసార్లు మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు క్లియర్గా ఇటువంటి అంశాన్ని కూడా ఆయన క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇటువంటి యాక్టివిటీస్ ఇప్పుడు చాలా వరకు కూడా జరిగిన ఇష్యూ క్రైమ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా నాకు అన్యాయం జరిగిందని చెప్పిన ఒక చిన్న ట్వీట్ పోస్టులకు కూడా లోకేష్ దాని మీద వెంటనే స్పందిస్తున్నారు. ప్రధానంగా
ఇటీవల కాలంలో జరిగిన విదేశాల్లో అంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో చాలామంది బాధితులు ఆదుకున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తున్న చిన్న చిన్న వీడియోలకు కూడా ఆయన తన ఎక్స్ ద్వారా రియాక్ట్ కావడం, వాళ్ళ టీంని ఎప్పటికప్పుడు పంపించడం, వాళ్ళందరినీ కూడా భారతదేశానికి తిరిగి తీసుకురావడం, ఇటువంటి ఎన్నో యాక్టివిటీస్ని ఎక్కడ కూడా ఆయన బయటపడడంలో. కానీ తన వర్క్ నేచర్ ఏంటి, తన పని ఏం చేస్తున్నారు, పని జరగాలి అనుకున్నప్పుడు ఏ అధికారికి ఆదేశాలు ఇవ్వాలి, ఏ విధంగా ఈ వ్యవహారాన్ని నడపాలి, ఆ టీం వర్క్ కూడా ఇప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్తున్నాను. For latest updates on India Pakistan, download our TV Live app.